అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మనం సరికొత్తగా మంచి స్వీట్ అయితే తయారు చేద్దాం. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ఒక కప్పు మైదా పిండి కానీ, గోధుమ పిండి కానీ జల్లించుకోవాలి. ఇలా జల్లించామంటే పిండి అనేది జలజల్లాడుతుంది. జల్లించుకున్న పిండిలో ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ వంట సోడా, అలానే ఒక చిటికెడు ఉప్పు వేసుకొని ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు పాలపొడిని వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. పాలపొడి లేదు అనుకుంటే 2-3 స్పూన్ల ఉప్మా రవ్వని మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న పిండిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని పిండంతా మంచిగా పట్టేలా కలుపుకోవాలి. ఈ మాత్రం పిండి కలిసిన తరువాత ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పాలు పోసామంటే కరెక్ట్‌గా సరిపోతాయన్నమాట. ఈ పాలని కొద్ది కొద్దిగా పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాదు, అలా అని మరీ పలుచగా కాదు. మన వీడియోలో చూపించిన విధంగా పిండి ఉంటే సరిపోతుంది. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 1 కప్పు పంచదార, కప్పున్నర నీళ్లు పోసి పంచదారని కరిగించుకోవాలి. పంచదార అనేది కరిగితే సరిపోతుంది. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. పంచదారకి బదులుగా బెల్లమైనా వాడొచ్చు. బెల్లమైనా అంతే, పాకం రావాల్సిన అవసరం లేదు. కరిగితే సరిపోతుంది. కరిగిన పంచదారనైతే పక్కన పెట్టేసి మనం ముందు కలిపి పెట్టుకున్న పిండి అనేది బేకింగ్ పౌడర్ వేసాం కదా, కొంచెం పొంగినట్టుగా ఉంటుంది. మనకి ఏ సైజు ఉండలైతే కావాలో ఆ సైజు అన్నీ ఇలా చేసి పెట్టేసుకొని మన వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. మన ఛానల్లో ఇంకా ఈజీగా చేసే స్వీట్స్, స్నాక్స్, హెల్దీ రెసిపీస్ ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టి గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 2-3 ఇంచుల సుమారు నూనె పోసి నూనె మీడియం హీట్ అయిన తర్వాత ఈ బాల్స్ ఒక్కొక్కటిగా విడివిడిగా వేయాలి. ఇవి వేగడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు. ఒక 2-3 నిమిషాల్లోనే వేగిపోతాయి అన్నమాట. పైన ఇలా గరిటెతో తిప్పుతూ ఉన్నామంటే అన్ని వైపులా మంచిగా కలర్ వస్తుంది. ఇప్పుడు ఇవైతే వేగిపోయినాయి కదా, పక్కకి తీసేద్దాం. ఎప్పుడు గులాబ్ జామ్ పిండితోనే గులాబ్ జాములు చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా పాలపొడి, గోధుమ పిండితో కానీ మైదా పిండితో కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ముందు పట్టుకున్న పంచదార పాకం అనేది చల్లారుతుంది కదా, గ్యాస్ మీద పెట్టి ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకొని మనం తయారు చేసుకున్న బాల్స్ వేసి 2-3 పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలి. అదే గులాబ్ జామ్ పిండితో చేసామంటే ఇలా ఉడికించాల్సిన అవసరం ఉండదు. కానీ మనం మైదాతో చేసాం కాబట్టి కాసేపు ఉడికితేనే పంచదార పాకం అనేది పీల్చుకుంటుంది. వీటిని ఒక 15-20 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 2.5 కప్పుల పాలు పోసుకొని ఈ పాలు 2-3 పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి. పాలు మరిగేసరికి అయితే 1 స్పూన్ కస్టర్డ్ పొడిని నీటిలో ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేద్దాం. కస్టర్డ్ పౌడర్ అనేది ఉంటే వేయండి, లేకపోతే లేదు. లేకపోయినా పాలు చిక్కగా మరిగాయంటే సరిపోతుంది. పాలైతే 2 పొంగులు వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి 2-3 స్పూన్ల పంచదార వేసి పంచదార కరిగిన తర్వాత 1 పొంగు వస్తుంది అనుకున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. పాలల్లో ఎక్కువ పంచదార వేయాల్సిన అవసరం లేదు. మనం గులాబ్ జాములు పంచదార సిరప్లో వేసాం కాబట్టి ఆ తీపి సరిపోతుంది. పాలనేవి ఈ మాత్రం చిక్కబడితే సరిపోతుంది. వీటినైతే దించి పక్కన పెట్టేద్దాం. మనం ముందు తయారు చేసి పెట్టుకున్న పిండి గులాబ్ జాములు పంచదార పాకంని చక్కగా పీల్చుకున్నాయి కదా, ఇలా చిన్న చిన్న బౌల్స్ తీసుకొని మనం తయారు చేసిన పాలు పోసి తర్వాత మనకు కావాల్సినన్ని గులాబ్ జాములు వేసుకొని చక్కగా తినేయొచ్చు. లేదు అంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టామంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.